వీడేంట్రా బాబు ఆరెంజ్ కలర్ జాకెట్ అయితే చూపించేసి చిరంజీవి లాగైతే స్టైల్గా అయితే వేసేసానా. వైట్ కలర్ రేకులు అయితే కనబడుతున్నాయి. ఆ రేకులు అయితే పెట్టనాడికి ఒక 40 ఫీట్ల బోర్ మీద 30 ఫీట్ల హైట్ ఐరన్ కప్పులు గోవ అయితే కట్టాము. ఈ ఐరన్ కప్పులు గోవ కట్టయితే నాకు తెలిసి అయితే సుమారుగా 30 రోజుల నుంచి అయితే 40 రోజులు అయితే అవుతుంది. రేకులు అయితే పెట్టేశాము. ఐరన్ కప్పులు గోవ అయితే ఇప్పేసి ఇదే ఏరియాలో మళ్ళీ రేకులు అయితే పెట్టనాడికి ఐరన్ కప్పులు గోవ అయితే కట్టాలా అన్నారు. వాళ్ళు అనడమే లేటు. మేము పొద్దున్న 6 గంటలకైతే వచ్చేసి సేఫ్టీ షూ అయితే వేసుకున్నా, సేఫ్టీ జాకెట్ అయితే వేసుకున్నా, సేఫ్టీ బెల్ట్ అయితే వేసుకున్నా, సేఫ్టీ ఎలిమెంట్ అయితే పెట్టుకొని చిరుత పులి పరిగెట్టినట్టు ఆ పైపులంటే అయితే ఎక్కుకుంటూ పైకి అయితే జమ్మునైతే వెళ్ళానా. సుత్తి నా చేతిలో ఉంది, నేను ఆగుతానా. నిలబలకుండే కప్పుల మీద దెబ్బకి దెబ్బ వేస్తానా. 3 ఫీట్ల పైపు 6 ఫీట్ల పైపు అయితే కింద మట్టిలో అయితే వేస్తానా. ఆ పైపులు అయితే వేసుకుంటూ ర్యాకెట్లకైతే దూచుకొని అయితే తుఫాన్ లాగైతే జమ్మునైతే కిందకైతే సింహం లాగైతే వచ్చానా. మొత్తానికైతే గోవా అయితే ఇప్పిన మెటీరియల్ ఏదో దగ్గర గోవా కట్టాలి కదా, అక్కడికైతే తీసుకెళ్లాలా. దేంట్లో పని తొక్కుతాను కానీ గోవా ఎప్పడంలో తొక్కుతానా, అస్సలు తగ్గేదేలే. నమస్తే అన్న, సబ్స్క్రైబ్.